హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి ఆర్ట్స్. సో ఇవాళ అయితే నేను ఒక మంచి డిఐవైతోనైతే మీతో ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడైతే మదర్స్ డే రేపే అన్నమాట. సో ఇప్పుడు ఏ డిఐవై చేద్దాం, ఎలాంటివి చేద్దాం, మా మమ్మీకి ఎలాంటి గిఫ్ట్ ఇద్దాం, అండ్ నేను ఎందుకు ఇది సింపుల్గా చేశాను అంటే, నేను గిఫ్ట్ చేయడానికనే కాదు, చాలామంది చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా వాళ్ళ మదర్స్కి ఈజీ అండ్ హ్యాండ్ మేడ్ విత్ లవ్ తోని గిఫ్ట్ చేయాలనేసి నేను సింపుల్ థీమ్ ఎంచుకున్నాను. సో మీకు ఒకవేళ ఇది డ్రాయింగ్ రాలేదనుకోండి, మీరు మొబైల్లో ఇది గూగుల్ నుంచి సెర్చ్ చేసుకొని మీరు ఏమంటారు ఇలా మొబైల్ దానిపైన పెట్టి ట్రేస్ కూడా చేసి వేసుకోవచ్చు రాని వాళ్ళైతే. సో నాకైతే వచ్చు కాబట్టి నేనైతే డైరెక్ట్ వేసేసాను. సో ఇలా మనం పెన్సిల్తోని జస్ట్ పెన్సిల్, పెన్ను, పేపర్ అంతే, ఇంకా గమ్ కూడా ఇంకేం అవసరం లేదు దీనికి. సో చాలా ఈజీ, 5 మినిట్స్లో మంచిగా మనం మన హ్యాండ్స్తోని ఎంతో లవ్తోని చేసి మన మదర్స్కి గిఫ్ట్ చేయవచ్చు. ఈ మదర్స్ డేకి మీ మదర్స్కి మీరేం గిఫ్ట్ ఇస్తున్నారు, మీరు ఎలాంటి డిఐవై చేస్తున్నారు, ఎలాంటి సర్ప్రైజ్ చేస్తున్నారో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మన హ్యాండ్స్తోని మనము చేసింది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మనల్ని చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచి వీళ్ళంతా చేసిన వాళ్ళకి మనం చిన్న 5 నిమిషాలు డిఐవై కూడా చేయలేమా? వాళ్ళకంటూ ఉన్న ఒక స్పెషల్ డేని వై డోంట్ వి సెలబ్రేట్? సో నేనైతే రేపు మా మమ్మీకి సర్ప్రైజ్గా కేక్ చేసి కేక్ కటింగ్ చేపిద్దాము అండ్ ఆల్సో గిఫ్ట్ ఇద్దాము అని చూస్తున్నాను. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇంకొక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను మా మమ్మీకి. సో తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఫుల్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో కేక్ మేకింగ్ వీడియో కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. సో దట్ ఇవాళ పోస్ట్ చేస్తాను కేక్ మేకింగ్, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది. రేపు మదర్స్ డే అంటే కొందరు ట్రై చేద్దామని చూస్తారు కదా. సో మమ్మీకి తెలియకుండా సీక్రెట్గా చేయండి. వాళ్ళ హ్యాపీనెస్ని క్యాప్చర్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి అన్నమాట. సో ఇక్కడైతే ఇలా చేసి మనము లైన్స్ డ్రా చేసుకోవాలి. సో బార్డరింగ్ ఫ్రేమ్ చేస్తున్నాను నేను. సో దానికోసం ఇలా అన్నమాట. సో నాకైతే మదర్స్ డే చాలా స్పెషల్ అనమాట. సో ఇక్కడ నేను పైన హ్యాపీ మదర్స్ డే మా అని రాస్తున్నాను. నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే, మోర్ దెన్ డాడ్ అనమాట. సో ఇది మాటల్లో చెప్పలేను. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. సో నేను ప్రతి ఇయర్ ఏదో ఒక క్రియేటివ్ థింగ్ చేసి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను. బట్ ప్రతి ఇయర్ క్యాప్చర్ చేయలేదు, నాకు ఆ థాటే రాలేదు. బట్ ఈ ఇయర్ ఏంది అంటే, సో చేద్దాము వీడియో, సో దట్ మీకు కూడా యూస్ అవుతుంది కదా, మీరు కూడా చేస్తారు డిఐవై అనేసి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కూడా మీ మదర్స్కి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఇంట్లో కూడా డెకర్ లాగా పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నా దగ్గర అయితే ప్రజెంట్ మా మమ్మీవి నాకు పిక్చర్స్ లేవు చిన్నప్పటివి అవి. సో ఫొటోస్ లేకుండే. సో అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీ దగ్గర ఉంటే ఇంకొంచెం క్రియేటివ్గా కూడా చేయొచ్చు. సో అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చేయవచ్చు ఈజీగా. సో ఈ వీడియో ఇవాళ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, బిఫోర్ డే ఎందుకంటే, సో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ట్రై చేసి మీ మదర్స్కి గిఫ్ట్ చేస్తారనేసి నేను ముందే రిలీజ్ చేస్తున్నాను. సో రేపు కూడా స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు స్టే ట్యూన్డ్ అనమాట రేపు స్పెషల్ ఎపిసోడ్ కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఇక్కడ దీన్ని కట్ చేసి ఒక కార్డ్బోర్డ్కి పేస్ట్ చేస్తున్నాను, ఫ్రేమ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడైతే నేను గ్లూ అప్లై చేస్తున్నాను నీట్గా. సో ఇలా గ్లూ అప్లై చేసేసి మనకి ఎంత మహా అంటే ఒక 5-10 రూపీస్ అవుతుంది. గ్లూకి 5 రూపీస్ అనుకోండి. ఇంకా మనకి ఏముంటాయి, బ్లాక్ పెన్ ఒకటి, పేపర్ ఇంట్లో ఉన్నదే, అంతే. జస్ట్ 5 రూపీస్లో ఇంత మంచి డిఐవై అసలు మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత బాగా టర్న్అవుట్ అవుతుంది అనేసి. సో ఇదైతే చాలా ప్రిట్టి అండ్ సూపర్బ్గా అవుట్పుట్ టర్న్అవుట్ అయింది. సో ఇక్కడ నేను కలర్ పేపర్స్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర కలర్ పేపర్స్ లేకపోతే వైట్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. కలర్ పేపర్ మనకు నచ్చిన కలర్ తీసుకొని నేను రోల్ చేస్తున్నాను. రోలింగ్ అనేది 1 మినిట్లో అయిపోతుంది. చాలా సింపుల్ థింగ్. చేసి ఎడ్జెస్కి కొంచెం బార్డర్ లాగా కట్ చేసేసి ఇక పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. అసలు ఏంటి అంటే, ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏదో పెట్టుకున్నాం అనేసి ఇలా మదర్స్ డే స్టేటస్ అలా పెడతారు. కొందరైతే ఆయనతో కూడా పెట్టరు, అది కూడా తెలియదు కొందరికైతే. కానీ మదర్స్ డే ఒక్కరోజనే కాదు, ఎవ్రీ డే ఈజ్ ఏ మదర్స్ డే వెన్ యూ లవ్ యువర్ మదర్ అనమాట. అది నేను నమ్ముతాను. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. సో ఇలా అయితే నేను ఇటు సైడ్ కూడా పేస్ట్ చేస్తున్నాను. అలా 4 సైడ్స్ మనం పేస్ట్ చేసుకోవాలి. సో అయితే చాలా సింపుల్ డిఐవై అండ్ క్విక్ డిఐవై. ఎందుకు ఇంత ఈజీది ఎంచుకున్నానంటే,
సో ఇప్పుడు నేను ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంతా కూడా ఎప్పుడు ఇస్తున్నానంటే ఇవాళ వచ్చేసి 9th అనమాట. అంటే 10th మనకి మదర్స్ డే అయితే మరి నేను 9th రోజు ఇక్కడ ఇది చేస్తున్నాను. 9th రోజు ఈవినింగ్ ఇప్పుడు అరౌండ్ టైం ఎంత అంటే 5 అవుతుంది. ఈ టైంకి నేను ఎడిటింగ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు పోస్ట్ చేస్తేనే కొందరైనా చూస్తారు. అండ్ రేపే మదర్స్ డే సో చేస్తారు అనేసి నేనైతే ఇట్లా చిన్నగా 5 మినిట్స్లో ఏది చేస్తున్నాను. మీరు కూడా తొందరగా చేసుకోవచ్చు క్విక్గా అనేసి. సో చూస్తున్న వాళ్ళు పక్కా ట్రై చేసి మీ మదర్కి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ కంటే మీ కష్టం ఇందులో ఏం లేదు. సో ఇక్కడ చూడొచ్చు ఇలా అయితే నేను 4 సైడ్స్ పేస్ట్ చేశాను మంచిగా స్టిక్ చేసి. నెక్స్ట్ మన ఎక్సెస్ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకా పేస్ట్ చేస్తున్నాను. సో నేను వాడిన గ్లూ ఏంటి అంటే అది ఎక్కువ స్టిక్కీ ఉండదు. అది లైక్ మనం అదర్ థింగ్స్కి వాడచ్చు. సో ఇక్కడైతే నేను ఎలాగో అలా పేస్ట్ చేసేసి నెక్స్ట్ మొత్తం కట్టింగ్ చేస్తున్నాను. బార్డర్స్ ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో మనం ముందు కట్ చేసుకున్నా ఏం కాదు. సో కానీ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో ఫ్రేమ్ కాబట్టి నేను కార్డ్బోర్డ్ యూస్ చేశాను. యూస్ చేయకపోయినా పర్లేదు. సో ఇక్కడైతే ఇది అంత బాగా స్టిక్ అవ్వలేదు. సో నేను నెక్స్ట్ వేరే గ్లూ కూడా యూస్ చేస్తాను ఇందులో మంచి స్టిక్నెస్ కోసం. సో ఇక్కడైతే బ్యాక్ సైడ్ మనకి ఇలా ఏమంటారు ఫోటో ఫ్రేమ్స్కి వస్తుంది కదా అది హోల్డింగ్ ఆగడానికి. సో అలా అయితే నేను పేస్ట్ చేశాను అండ్ ఇట్ వర్క్డ్ అనమాట. సో నేను దాన్ని ఇంకొంచెం స్టిఫ్నెస్ కోసం ఈ గ్లూ యూస్ చేశాను. ఈ గ్లూ అయితే ఇంకా మంచిగా పేస్ట్ అవుతుంది. బట్ ఏంటంటే పేపర్ కాబట్టి పేపర్కి ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఇలా నానిపోతుంది అనమాట. సో అందుకని ఎక్కువ యూజ్ చేయలేదు. సో ఇక్కడ బ్యాక్ టర్న్ చేసేసి ఇలా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇక్కడ ఫ్రంట్ మనం బెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలా పేస్ట్ చేయాలి. సో ఇలా చేసి కొంచెం దాన్ని వదిలిపెట్టాక డ్రై అయినాక మనం పెట్టుకుంటే ఇక అది మనకి స్టాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో అది వీడియో కొంచెం రివర్స్లో వచ్చింది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది చూడండి. వెనకాల కూడా అది మంచిగా స్టాండ్ లాగా ఆగింది. బట్ మళ్ళీ ఎందుకు ఊసిపోయింది. మళ్ళీ నేను టైట్గా దాన్ని ఏమంటారు కాసేపు వదిలిపెట్టాను డ్రై అవ్వడానికి. ముందు డ్రై చేయలేదు. ఇక్కడైతే నేను డ్రై చేశాను. ఒక 10 minutes డ్రై చేసినాక చూడండి ఇప్పుడైతే మంచి స్టిఫ్గా ఆగింది. సో అసలు కింద పడడం లేదు. సో ఇక్కడ నేను హ్యాపీ మదర్స్ డే మా అని రాసి ఇలా రాశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే హ్యాండ్ రిటెన్ లెటర్ అనమాట. నేను మీకు చూపించలేదు ఈ వీడియోలో, కానీ ఒక హ్యాండ్ రిటెన్ లెటర్ రాశాను. అది నేను నెక్స్ట్ పార్ట్ 2 బ్లాగ్ పెడతాను కదా, అంటే లైక్ సర్ప్రైజ్ రివీల్ చేసినప్పుడు అందులోనే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.